అన్ని సంస్థలు గుజరాత్‌కే ఎందుకు పోతాయి? ఇది చాలా కోపమొచ్చిద్ది. చాలా మందికి ఇదివరకు ఆంధ్రాలో వాళ్ళకి. ఎందుకంటే అప్పట్లో తెలుగుదేశం దాన్ని బాగా హైలైట్ చేస్తూ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి సందర్భంలో. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే కర్ణాటకోడికి కోపం రావాలా? మహారాష్ట్రోడికి కోపం రావాలి గదా! ఈళ్ళందరికి కోపం రావాలి గదా! అసలు విషయం వాళ్ళకి తెలుసు. మనకి తెలీదా? తెలుసు. కాకపోతే ఏదో ఒక విధమైనటువంటి ద్వేషాలు. ఎందుకు అంటే అక్కడికి మనం అప్లై చేసిన తర్వాత ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటాం మీ రాష్ట్రంలో అన్న తర్వాతన ఇన్ని వేల కోట్లు పెట్టుబడి అనగానే స్థలం చూపెట్టడం, అధికారి మనకు అందుబాటులోకి వచ్చేయడం, ఆహ్, మనం వెళ్ళగానే అక్కడికి రిసీవ్ చేసుకొని ఆ ప్లేసెస్ అన్నీ చూపించడం. ఫైనల్‌గా మనం చూజ్ చేసుకున్నటువంటి దానికి క్రయ విక్రయాల వ్యవహారాలన్నీ చకచకా జరిపించడం, కరెంట్‌కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయటం, మౌలిక వసతులు ఏర్పాటు చేసేయడం, ధన్ జరిగిపోతుంది అక్కడ. ఇక్కడికి మళ్ళీ హైరార్కీ వాడితో జెప్పించాలి, వీడితో జెప్పించాలి. ఏ రాష్ట్రంలో లేనటువంటి ఆ వెసులుబాటే అక్కడ. దాని ఇంపాక్ట్ ఇప్పుడు కాగ్నిజెంట్ ఏదైతే గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో తనకు సంబంధించినటువంటి కార్యాలయాన్ని ఆహ్, ఏదైతే టెక్ఫిన్ సెంటర్ అని ఏదైతే పెడతానంటుందో దాన్ని ఏర్పాటు చేయడానికి ఓకే జెప్పింది. 2000 ఉద్యోగాలు లభించేటటువంటి అంశం.